సహకరించాలి. కళాకారులు తప్ప ఒక్కరు కూడా ఇక్కడ మీద ఉండొద్దన్న ప్లీజ్. దయచేసి మన సభ ప్రారంభించుకుందాం. 10 నిమిషాలు మీరు అందరూ జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్లీజ్ దయచేసి మన్నించండి మిత్రుల. కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. కోపాలు ఉంటే మనసులో పెట్టుకోండి, కానీ ఇక్కడ చెట్టు పుట్ట కాదు ఒక్కదాన్ని కూడా ఏది కూడా మీరు ముట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. అందరు చేయండి కదా దయచేసి, దయచేసి అందరూ తీసేసి. కళాకారులు పిచ్చిన ఆయన మా అందరికి వస్తారు. కళాకారులు పిచ్చిన వచ్చే వాళ్ళకి ఏంటంటే తొందరగా సౌండ్ కూడా పెట్టు, పైకి మొత్తం ఇప్పేసాయి, అవి పెట్టేసాయి. సౌండ్ సిస్టమ్ 2 స్టాండ్ మైకులు అన్న 2 స్టాండ్ మైకులు. అన్న కూర్చుంటారా? ఇక మీరు మొదలు పెట్టుకుందాం, మనం కూర్చోవాలి. ఇక ప్రారంభించుకుంటాం. మీకు అర్థమైతే లేదు పోలీసులు మీకు
తెలంగాణ ఉద్యమాల పోరాటానికి కొత్త వారసత్వాన్ని అందించినటువంటి న్యూ డెమోక్రసీ సూర్యవన అలాగే పెద్దలు యువజన సంజయ మరి ఇతరుల అందరూ కూడా కళతోటి కలిగి నిర్బంధాలను కనుకొని తెలంగాణ వారసత్వానికి మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా నేను బ్రేక్ ఇస్తాను నర్మదా బ్రేక్ ఇస్తాను మరి మొదటిసారిగా శంకరన్న జై బోలో సినిమా దర్శకులు అన్న ఎండల ఎర్రని ఎండల ఎంత ఎరిపెక్కిపోయినా అన్న ఎండలు సినిమాలను జై పోలోతోని బ్రేకులు చేసి బద్దలు కొట్టి జై తెలంగాణ నిలబెట్టినటువంటి
హైదరాబాదుల పాగేసి కూసున్న సీమాంధ్ర కొడుకున మగల్ల రాళ్ళు కొన్ని ఏరుకుందామా మరి జై తెలంగాణ. జాతర ఎట్లా ఉంటుందో జనజాతర అందశ్రీ గారు చెప్తారు. మీరు కూర్చోవాలి, ఇక కూర్చోవాలి, కూర్చోవాలి. మళ్ళీ అప్పుడే లేవాలి, ఇక కూర్చోవాలి. ఎన్నో కూర్చోండి అన్న ప్లీజ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా దండం పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎంత ముద్దు కూర్చున్నారు చూడు, ఎంత కొత్త సార్ చూసినా కూడా మీరు కూర్చోండి. అలాగే లక్ష్మీనారాయణ నాయకత్వంలో తెలంగాణ ఎన్టీఓ సంఘం రవీందర్ రెడ్డి నాయకత్వంలో వస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులకు అందరూ కూడా ర్యాలీగా కవాతుగా లోపలికి రండి. మిత్రులారా, చెప్పడం పొగడడం కాదు, కానీ చెప్పడం పొగడడం కాదు. నాలాంటి ఎంతో మంది కళాకారులకు, ముఖ్యంగా అందశ్రీ గారు అక్కడ ఆగి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు వెనుక అక్కడ సెటిల్ కావాలి, వెనుక రైట్ లెఫ్ట్ సైడ్ సెటిల్ కావాలి. అక్కడ ఆగండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందశ్రీ నుంచి ఇప్పుడు చెప్పిన మాటలు ఒకటే కాదు, నిజానికి సాగరహారం జనహోరును తలపిస్తుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు జేఏసీ పిలుపుతో సాగరహారాన్ని విజయవంతం చేయడానికి నెక్లెస్ రోడ్డు చేరుకున్నారు. ఎటు చూసినా గానీ జనహోరు కనిపిస్తుంది. ఈ జనహోరుకు సంబంధించి కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి అధినేత కవిత గారు మనతో ఉన్నారు. కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది?